సో కానీ చాలా ఒక ఫెరోషియస్ నేమ్ వచ్చింది ఆయనకి. అవునవును. ఎందుకంత ఆ స్థాయిలో జనం అంటే ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు ఆయన? జనరల్గా ఎప్పుడైనా కానీ సమాజంలో ప్రజల పక్షాన పోరాడే వాళ్ళను నాయకులు అంటారు, ప్రజలు అనుసరిస్తారు. వీరోచితంగా పోరాటం చేసినప్పుడు కొన్ని సూపర్ నేచురల్ లక్షణాలని ప్రజలు అనుకుంటారు అట్లా. అంటే చరిత్ర పొడుగుతా లాంటి వాళ్ళు ఉన్నారు నాయకులను, లేక అతీత శక్తులు ఉన్నాయి అనేటువంటిది. అట్లా ప్రజలు భావించడం తప్పేం లేదు. అయితే రియల్గా పార్టీ ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళను ఒక హీరోలను ఒక వ్యక్తి కింద చూడదు కదా, చూడది. అంటే పార్టీ యొక్క పునాది ప్రజలందరి మద్దతు యొక్క ఫలితమే మేము నాయకులము. ప్రజలే లేకుంటే నాయకులు లేరు. పోరాటమే లేకుంటే, పోరాటాల ఉత్పత్తి ఫలితమే, పోరాటాల నుంచి నేర్చుకున్న వాళ్ళే మేధో సామర్థ్యం పెరిగి వ్యక్తీకరిస్తారు కదా నాయకులు. పొలిటికల్ నాయకులు, మిలిటరీ కమాండర్లు కదా, అందులో ఆయన ముందు వరుసలు ఉన్నాడు. కాబట్టి ఉన్నదాని ఫలితంగా వచ్చింది. కానీ దాన్ని మీడియా ఏందనంటే మ్యాగ్నిఫై చేయడం అంటారు చూడండి, అట్లా మీడియా సృష్టి.